హైదరాబాద్ లో జరిగిన మెగా జాబ్ మేళా ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విజయనగర్లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో జరిగిన జాబ్ మేళా నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన 1300 మంది అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందించారు. కౌశల్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వ సహకారంతో సౌత్ ఇండియాలోనే మొదటి జాబ్ మేళా నిర్వహించామన్నారు. స్థానిక నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిపుణ సంస్థ కూడా గత అనేక రోజులుగా ఒక డెడికేషన్ తోటి వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చాలా అంటే 65 ప్రారంభమైంది. మన యొక్క సురేంద్రరావు గారు ఇప్పుడు 72లో చదువుకున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఇదే ఇన్స్టిట్యూట్ మనది కాదు, ఇదేదో ఇది ఎవరికి పెద్ద ఆఫీసర్స్ ఉన్నట్టుంది అనుకుంటా రోడ్డు మీద చూసుకుంటూ వేయటోళ్ళం. కానీ ఈరోజు సామాన్య యువత అందరూ కూడా మొదటిసారిగా ఈ యొక్క ఏటీఐ ఏదైతే ఇప్పుడు ఏటీఐ అంటామన్నది ఏటీఐ డోర్స్ మీ అందరికీ తెరవడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తర్వాత దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అనేక రకాలుగా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక రకాల మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద కానీ స్టార్టప్ కింద కానీ అనేక రకాలుగా కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఐటీ సెక్టార్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిపుణ సంస్థ కూడా గత అనేక రోజులుగా ఒక డెడికేషన్ తోటి వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చాలా అంటే 65 ప్రారంభమైంది. మన యొక్క సురేంద్రరావు గారు ఇప్పుడు 72లో చదువుకున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఇదే ఇన్స్టిట్యూట్ మనది కాదు, ఇదేదో ఇది ఎవరికి పెద్ద ఆఫీసర్స్ ఉన్నట్టుంది అనుకుంటా రోడ్డు మీద చూసుకుంటూ వేయటోళ్ళం. కానీ ఈరోజు సామాన్య యువత అందరూ కూడా మొదటిసారిగా ఈ యొక్క ఏటీఐ ఏదైతే ఇప్పుడు ఏటీఐ అంటామన్నది ఏటీఐ డోర్స్